హాయ్, పటం గీయటంలో నైపుణ్యం సంపాదిద్దామా? ఉమ్మెత్త పువ్వు పటం గీసి చూపిస్తున్నా చూడండి. పటం గీసాం, దాని మీద వెడల్పు భాగం గీసాం, అది పుష్పపీఠం. దాని మీద వలయాల్లో పుష్ప భాగాలు అమరి ఉంటాయి. బయట వలయం రక్షక పత్రావళి. ఇప్పుడు గీస్తున్నది ఆకర్షణ పత్రావళి. ఈ ఆకర్షణ పత్రావళి కొంతమేర అంటుకొని తర్వాత విడిగా ఉండే భాగాలు ఉంటాయి. 5 ఉంటాయి ఉమ్మెత్త పువ్వులో. ఈ భాగాలనే మనం స్టేమెన్ అంటాం. ఆ దండము చివర ఉండే తిత్తి వంటి భాగాన్నే పరాగ కోశం అంటాం. ఈ పరాగ కోశంలోనే పరాగ రేణువులు ఉత్పత్తి అవుతాయి. ఇవే పురుష బీజ కణాలు అన్నమాట. అంటే ఇది పుష్పములోని పురుష ప్రత్యుత్పత్తి భాగం. ఇక పుష్పాసనం మధ్యలో వెడల్పైన భాగం ఉంటుంది. ఆ వెడల్పైన భాగాన్ని అండకోశం అనాలి. దానిపైన పొడవైన గొట్టాన్ని కీలం, కీలం చివర కీలాగ్రం. ఈ మూడింటిని కలిపి అండకోశం అనాలి. అండాశయం లోపల అండాలు ఉంటాయి. ఈ అండాలు ఈ అండకోశము స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు భాగాలను ఇంగ్లీష్లో ఎట్లా రాస్తారో చూద్దాం. వృంతాన్ని పెడిసిల్ అంటారు. వృంతం యొక్క చివరి భాగము ఉబ్బెత్తు భాగాన్ని థలామస్ అంటారు. థలామస్ మీద హోరల్స్ అంటే వలయాల్లో పుష్ప భాగాలు అమరి ఉంటాయి. బయట భాగము కేలెక్స్, విడివిడిగా వాటిని సెపల్స్ అనాలి. తర్వాతి కొరల్లా, విడివిడిగా భాగాల్ని పెటల్స్ అనాలి. అంటే పెటల్స్ అన్నీ కలిపితే కొరల్లా అన్నమాట. తర్వాత ఫిలమెంట్ లైక్ స్ట్రక్చర్ ఉంది కదా, అది ఫిలమెంట్. దానిపైన తిత్తి యాంథర్. ఈ రెండింటిని కలిపి స్టేమెన్ అనాలి. ఈ ఉమ్మెత్త పువ్వులో 5 స్టేమెన్స్ ఉంటాయి. అన్నిటినీ కలిపి యాండ్రీషియం అనాలి. ఇక థలామస్ మధ్యలో లావుగా ఉప్పి ఉన్న భాగం ఓవరీ. ఆ ఓవరీ పైన గొట్టాన్ని స్టైల్ చివరి భాగాన్ని స్టిగ్మా అనాలి. ఈ మూడింటిని కలిపి పిస్టిల్ అనాలి. ఈ పిస్టిల్లో ఉండే విడివిడి భాగాల్ని ఫలదళాలు, కార్పెల్స్ అంటారు. ఈ ఓవరీలో ఉండేది ఓవ్యూల్స్. ఇది గైనీషియం అనాలి. కార్పెల్స్ అన్నిటిని కలిపి గైనీషియం అనాలన్నమాట. ఓకే, సో యాండ్రీషియం మేల్ పార్ట్, గైనీషియం ఫీమేల్ పార్ట్. సో ఇక్కడ ఇంకో ప్రశ్న అడగచ్చు. ఎన్ని ఓరల్స్ ఉన్నాయి? 1 కేలెక్స్, 2 కొరల్లా, 3వది యాండ్రీషియం, 4వది గైనీషియం. సో దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్. బైసెక్షువల్ ఫ్లవర్. ఎందుకు? మేల్ పార్ట్ ఫీమేల్ పార్ట్ 2 చూపెట్టాం కదా, అందుకన్నమాట. అర్థమైందా? పటం గీయగలరు కదా.